హాయ్ హలో దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస్ ఫర్ యూ. అబద్ధం. ఈ అబద్ధం వల్ల మనిషి యొక్క వ్యక్తిత్వం దిగజారిపోతుంది. సమాజంలో చులకనవుతాము, పలసనవుతాము. మన వ్యక్తిత్వం కోల్పోతాము సమాజంలో. ఈ అబద్ధం ఇట్టే పట్టిస్తుంది మనని. ఇట్టే దొరికిపోతాము అబద్ధపు మాట వల్ల. ఎందుకు అంటే ఈ అబద్ధం అనేది మనకి ఎప్పటికీ గుర్తుండదు. అదే నిజమైతే అర్ధరాత్రి లేపడిగినా కూడా మనకు గుర్తుంటుంది నిజమైన మాట. అబద్ధం మనకి గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100కి 40 మార్కులు వచ్చాయి పరీక్షల్లో. మనం నామోషిగా ఫీల్ అయ్యి మన ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్తాము? 80 మార్కులు అని చెప్తాము. మళ్ళీ కొంతకాలం తర్వాత ఇదే మాట మనం మార్కులు ఇంకొక దగ్గర చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏం అబద్ధం చెప్పామో గుర్తుండదు. మళ్ళీ ఇక్కడ ఒక ఫిగర్ చెప్తాము. ఇక్కడ ఏదో 70 మార్కులు అని చెప్తాము. మళ్ళీ ఇంకొక దగ్గర మనం ఎక్కడన్నా ఇదే మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఎన్ని మార్కులు చెప్పామో గుర్తుండదు. ఇక్కడ ఏదో 90 మార్కులు అని చెప్తాము. ఎందుకంటే ఇది అబద్ధం కాబట్టి గుర్తుండదు. అదే నీకు వచ్చిన 40 మార్కులు నిజం కాబట్టి ఇది నిన్ను అర్ధరాత్రి నిద్రలో లేపడిగినా కూడా నువ్వు చెప్తావు. మనం చెప్తాము. మరి అబద్ధం అనేది మనకు గుర్తుండదు. అప్పుడు మన ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? వీడేంట్రా నీకో మాట నాకో మాట చెప్తుండు, తలా ఒక మాట చెప్తుండు అని మన స్నేహితుల మధ్యలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే మనం చులకనవుతాం. అబద్ధం చెబితే ఇట్టే దొరికిపోతాము. నిజం చెబితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి టెన్షన్స్ కూడా ఉండవు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.